హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన పనులను సింపుల్గా చేసుకొని మన టైంని మనీని సేవ్ చేసుకునే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి కూడా వీడియో అనేది యూజ్ అవుతుంది. సో టిప్ నెంబర్ 1 అండి. మనము ఇంట్లో రిమోట్స్ అనేవి వాడుతూ ఉంటాము. కూలర్ రిమోట్స్ కానీ లేదా ఏసీ రిమోట్స్, టీవీ రిమోట్స్. సో ఇలా రిమోట్స్ అనేవి వాడుతూ ఉంటాము. ఇంట్లో ఉన్న ప్రతి ఐటము క్లీన్ చేస్తాం, కానీ మనం రిమోట్ని అయితే మనం అంతగా పట్టించుకోమండి. రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కానీ క్లీనింగ్ అయితే అస్సలు చేయం కదా. సో మనకి చూసారు కదా, ఇలా స్విచ్ అనేవి ఉంటూ ఉంటాయి. ఈ స్విచ్ దగ్గర ఏంటి అంటే మనకి ఆ మిడిల్లోనే చాలా ఎక్కువ డస్ట్ అయితే ఉంటుంది. మనం రిమోట్స్ని తడి క్లాత్తో కానీ వాటర్ ఏమీ టచ్ అవ్వకూడదు. నార్మల్ క్లాత్తో క్లీన్ చేస్తే ఆ ధూళి అయితే అస్సలు పోనే పోదు. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇలా నేను టీవీ రిమోట్స్ అయితే తీసుకున్నాను. మనకి లోపల డస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా. ఇక్కడైతే నేను కొంచెం వ్యాజ్లైన్ అయితే ఇలా తీసుకొని రిమోట్స్కి ఆ స్విచ్ దగ్గర గట్ట అప్లై చేసుకొని, ఇంట్లో కాటన్ ఉంటుంది కదండి, సో ఆ కాటన్ తోటి ఇలా క్లీన్ చేసుకుంటే చాలు. చాలా ఎక్కువ డస్ట్ అయితే ఉంటుంది మనకి ఆ స్విచ్చెస్ అంటే ఆ నెంబర్స్ మధ్యలో చాలా అంటే చాలా ఎక్కువ డస్ట్ అయితే ఉంటుందండి. మీరు వ్యాజ్లైన్ ప్లేస్లో మాయిశ్చరైజర్ ఏదైనా ఉన్నా సరే, క్రీమ్ ఏదైనా ఉన్నా సరే క్లీన్ చేసుకున్న ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో చూసారు కదా, ఇక్కడ నేను క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఎంత ఎక్కువ డస్ట్ అయితే వచ్చేసిందో. సో తప్పకుండా ట్రై చేయండి. దీని గురించి మనము తడి క్లాత్ అస్సలు అయితే యూజ్ చేయకూడదు. చాలా త్వరగా పాడైపోద్ది రిమోట్ అనేది. సో చూసారా ఎంత ఎక్కువ డస్ట్ వచ్చిందో. సో మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ టిప్పు, మనము కిచెన్ రూమ్ని ఎంత నీట్గా మెయింటైన్ చేసుకున్నా, ఎంత ఆర్గనైజర్గా ఉంచుకున్నా సరే, నైట్ అయ్యేసరికి బల్లులు అయితే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. బల్లులు, బొద్దింకలు చాలా ఎక్కువైపోతాయండి. సో వీటిని కూడా చాలా సింపుల్గా మనము రిమూవ్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా అయితే బొద్దింకలకి, బల్లులకి ఏంటంటే కెమికల్స్ ఉండే లిక్విడ్స్ లాంటివి వాడుతూ ఉంటాము. సో ఎలాంటి లిక్విడ్ కూడా లేకుండా మనము ఇంట్లో ఉన్న హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకొని, హోమ్ మేడ్ లిక్విడ్ అయితే రెడీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఇది కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ని ఈ విధంగా ఇలా గ్రేటర్ ఉంటుంది కదా, గ్రేటర్ సహాయంతో ఇలా మొత్తాన్ని కూడా తురుముకోవాలి. మనం ఇలా తురుముకోవడం వల్ల ఏంటి అంటే మనకి రసం అనేది వస్తుందండి. నార్మల్గా ఆనియన్ యూజ్ చేయడం వేరు, ఇలా తురుముకున్నది యూజ్ చేయడం మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్ మొత్తాన్ని కూడా ఈ విధంగా తురుముకోవాలి. ఇంట్లో ఇంకా ఎక్కువ బొద్దింకలు, బల్లులు ఉన్నాయి అంటే మాత్రము నేనైతే ఇక్కడ ఒక పీస్ని మాత్రమే తీసుకున్నాను, ఒక ముక్కని. లేదు అంటే మీరు ఆనియన్ మొత్తాన్ని సరే యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇలా అయితే వస్తుంది. దీన్ని కొంచెం ఇలా పిండామనుకోండి, రసం అయితే వస్తుంది. ఆనియన్ రసం అయితే మనకి వస్తుంది. సో చూడండి, ఇలా వచ్చేసింది కదా. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది చూద్దాము. దీనిలో మనం ఎలాంటి కెమికల్స్ కానీ ఏమి కలపవలసిన అవసరం కూడా లేదు. ఇదే లిక్విడ్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో కాటన్ ఉంటుంది కదా, సో కాటన్ ఇలా 2-3 పీసెస్గా అంటే ఒక రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. ఈ రౌండ్ బాల్స్ని ఈ యొక్క లిక్విడ్లోని ఇలా డిప్ చేసుకోండి. మొత్తం కూడా ఆ లిక్విడ్ అనేది ఆ యొక్క కాటన్కి మొత్తం టచ్ అయ్యేటట్టు ఉండాలి. సో నేనైతే ఇక్కడ 2 కాటన్స్ తీసుకున్నాను. మీ ఇంట్లో కూడా ఎక్కువగా బొద్దింకలు, బల్లులు ఉన్నాయి అంటే మాత్రం, అంటే బాత్రూంలో కూడా మనకి బొద్దింకలు, బల్లులు అయితే ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా, సో అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను కిచెన్ రూమ్ చూడండి, మన కిచెన్ రూమ్ని ఎంత నీట్గా ఉంచుకున్నా సరే నైట్ అయ్యేసరికి ఎక్కువగా బల్లులు, బొద్దింకలు వచ్చేస్తూ ఉంటాయి కదా. సో అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా స్టవ్ దగ్గర, అలాగే ఆ స్టవ్ కౌంటర్ టాప్ దగ్గర, నెక్స్ట్ స్టవ్ కింద గట్ట పెట్టుకున్నాం అనుకోండి, బొద్దింకలు వచ్చే ఛాన్సే ఉండదు. నెక్స్ట్ సింక్ దగ్గర, సింక్ డస్ట్బిన్ పెట్టుకుంటూ ఉంటాం కదా, సో ఆ డస్ట్బిన్ ఏరియా దగ్గర, సింక్ హోల్స్ దగ్గర గట్ట పెట్టుకుంటే మనకి బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది నేచురల్ వే కాబట్టి, సో 2 డేస్కి ఒక్కసారి అయినా సరే ట్రై చేస్తేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. వెంటనే రిజల్ట్ అయితే కనిపించదు. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు, ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే మాత్రం మనం ఎలాంటి సిరప్స్ గట్రా వాడుకుంటూ ఉంటాం కదా, వాళ్ళకి ఏదైనా జలుబు కానీ జ్వరం కానీ వచ్చింది అంటే సిరప్స్ కొనుక్కుంటూ ఉంటాము, యూజ్ చేస్తూ ఉంటాము. అయితే ఈ సిరప్స్ పైన మనకి క్యాప్స్ అయితే ఇస్తూ ఉంటారండి. మనకి 5 ml అని, 10 ml అని, సో ఇలాంటి క్యాప్స్ ఇస్తారు కదా. ఈ క్యాప్స్ని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి సిరప్ అయిపోయిన తర్వాత ఈ క్యాప్ని కూడా మనం బయట పడేస్తూ ఉంటాం, కానీ ఈ క్యాప్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చో తెలుసా అండి. ఇక్కడ చూడండి, నేను చాలా ఎక్కువ క్యాప్స్ అయితే చూపిస్తున్నాను కదా, వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఓన్లీ 1 టిప్ మాత్రమే చెప్తున్నాను. చూడండి, మనం ఇప్పుడు జర్నీస్కి గట్రా వెళ్ళామనుకోండి, సో జర్నీస్కి వెళ్ళేటప్పుడు ట్రైన్ జర్నీ కానీ, సో ఏదైనా ఫుడ్ తీసుకోవాలి అంటే హ్యాండ్ వాష్ అయితే తప్పకుండా చేసుకోవాలి. హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు మనకి హ్యాండ్ వాష్ లిక్విడ్ లాంటివి ఏవి పట్టుకొని వెళ్ళకుండా చక్కగా ఇందులోనే మనము హ్యాండ్ వాష్ ఏదైనా సరే, సో సోప్ ఏదైనా తురుముకొని అందులో పెట్టుకొని అయినా యూజ్
యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే చక్కగా మనం కుంకుమ కానీ పౌడర్లు సపరేట్గా వేరొక బాక్సుల్లో పెట్టుకొని లేదా పెద్ద పెద్ద బాక్సులు మనం వెళ్ళేది 1 వీక్ ఉన్నామనుకోండి, ఆ 1 వీక్ తగ్గట్టుగా బాక్సులు బాటిల్స్ లాంటివి ఏవి పట్టుకొని వెళ్ళాం కదా. సో అలాంటప్పుడు చక్కగా ఇలాంటి క్యాప్స్ ఉన్నవి కనుక ఇలా చిన్న చిన్నవి మనం దీన్ని చూడండి ఎంత అంటే తక్కువ స్పేస్లోనే మనకి ఇది ఇమిడిపోద్ది అన్నమాట. మీరు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా సరే చాలా ఈజీగా ఇమిడిపోతుంది. ఇందులో కుంకుమ కానీ పౌడర్ కానీ సో ఇలాంటివి హ్యాండ్ వాష్ లిక్విడ్స్ గట్టా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనం మార్నింగ్ చపాతీ రోటీ ఇలాంటివి తినే అలవాటు చాలామందికి ఉంటుంది కదండి. సో చపాతీ రోటీ గట్ట మనము పామడానికి మనం ఇలా పిండి అనేది వేసుకుంటూ ఉంటాము, గోధుమ పిండి కానీ వరిపిండి కానీ. సో ఇలా గోధుమ పిండి వేసుకొని మనకి పీట పైన కొంచెం పిండి మిగిలిపోయింది అనుకోండి, మనం అది ఏమైనా మర్చిపోయి పక్కన పెట్టేస్తే ఇంకా చీమలు పట్టేస్తుంది, చాలా త్వరగా చీమలు పట్టేస్తుంది కదా. ఇలా చీమలు పట్టి పాడైపోయిన పిండిని మళ్ళీ గోధుమ పిండిలో కలిపేసి యూజ్ చేయలేం కదండి, ఆ పిండి మొత్తం కూడా పాడైపోతుంది. అలాంటప్పుడు చక్కగా ఏం చేస్తారంటే ఈ పిండి మొత్తాన్ని కూడా మనము మార్నింగ్ ముగ్గు పెట్టుకుంటూ ఉంటాం కదా వరిపిండి, సో ఆ వరిపిండిలో ఇలా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పొద్దున్న దీన్ని మీరు ముగ్గుకు యూజ్ చేసుకున్నారనుకోండి, మనకి పిండి అయితే అలా సేల్ అయిపోతుంది కదా. సో తప్పకుండా అది కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు, మనకి ఇప్పుడు ఏంటి అంటే ఏరియల్ లిక్విడ్స్ వాసో లిక్విడ్స్ అంటే మనం వాషింగ్ మిషన్లో లిక్విడ్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా. సో లిక్విడ్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని బయట పడేస్తూ ఉంటామండి. నేను ఇక్కడ చూపిస్తుంది అయితే 10 రూపీస్ లిక్విడ్ ప్యాకెట్. మనకి పెద్ద లిక్విడ్స్ కూడా ఉంటూ ఉంటాయండి, ఒక 50 రూపీస్ 60 రూపీస్ కొంచెం పెద్దగా క్వాంటిటీ ఉంటుంది. సో అలాంటి కవర్స్ తీసుకుంటే మీకు బాగుంటుంది. ఇక్కడైతే నేను చూపించడం గురించి చిన్న కవర్ తీసుకున్నాను, అయినా దీన్ని కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫస్ట్ ఈ లిక్విడ్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఫస్ట్ దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనకి ఆ లిక్విడ్ ఏమి కూడా ఉండకుండా నీట్గా క్లీన్ చేసుకొని పైన మొత్తాన్ని కూడా కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఫోల్డింగ్ కొంచెం కష్టంగానే ఉంటుందండి, అదే పెద్దది అనుకోండి, పెద్ద కవర్ అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఇది చిన్న కవర్ కదా, సో ఒక 2-3 మినిట్స్ కొంచెం కష్టపడాల్సిందని దాన్ని కొంచెం గట్టిగా లాగితే మనకి ఇలా ఫోల్డింగ్ అయితే అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత మనకి ఆ లోపల చూసారా కలర్ వచ్చి సిల్వర్ కలరు చాలా బాగుంటుంది. ఇప్పుడు బయట అయితే ఏరియల్ లిక్విడ్ అనేది నలుగురికి తెలుస్తుంది, కానీ లోపల మాత్రం ఇది ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు. సో ఇక్కడ మనమైతే దీన్ని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుందాము. దీని క్రింద అట్ట కానీ లేదా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ పెట్టేసి చూసారా ఇది బాగా నిలబడేటట్టుగా చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఏం పెట్టుకోవాలి అంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మనకి ఏంటి అంటే కబోర్డ్స్లోని గట్ట ఆయిల్ డబ్బాలు అలానే పెట్టేస్తూ ఉంటామండి. అలా పెట్టడం వల్ల మనకి ఆయిల్ అంతా కూడా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయిపోతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఈ కవర్లోని ఆ ఆయిల్ బాటిల్ను పెట్టుకొని ఇలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఆయిల్ మరకలు కానీ జిడ్డు మరకలు ఏవి కూడా ఆ డ్రెస్సింగ్ టేబుల్ కానీ కబోర్డ్లో కానీ అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా మనం బయట పడేసే ఏరియల్ లిక్విడ్ ఆ కవర్ని ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసి చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు, ఇప్పుడు ఈ కార్తీక మాసంలోని మనము దీపాలు అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదా. నేను ఈ వీడియో వచ్చి యూట్యూబ్లోనే చూసి ఒకసారి ట్రై చేశాను, ఎలా ఉంటుంది ఏంటి అనేది. పెరుగుతో దీపం అనగానే కొంచెం మనకు కూడా వీడియోలో చూడగానే సో వీడియో ఓపెన్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది కదండి. సో ఒక్కసారి నేను కూడా ట్రై చేశాను ఇది ఎలా ఉంది అని. చాలామంది కార్తీక మాసంలోని దీపావళికి ముందు గట పెరుగుతో దీపాలనే వెలిగించు చూపించారు కదా. సో ఒక్కసారి ఎలా ఉందనేది చూశాను, మీకు కూడా చూపిస్తున్నాను అన్నమాట. చూడండి రిజల్ట్ ఎలా ఉందనేది, అందుకోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని అంటున్నాను. చూడండి ఇక్కడ నేనైతే కొంచెం పెరుగు ఒక 1 స్పూన్ వరకు తీసుకున్నాను, అలాగే ఇందులో కొంచెం పసుపునైతే యాడ్ చేశాను. సో పసుపు ఎందుకంటే కలర్ఫుల్గా ఉండడం గురించి, మనకి ఎల్లో కలర్లో ఉంటుంది కదా. సో వైట్ కలర్ కంటే కూడా కొంచెం ఎల్లో కలర్లో అయితే కొంచెం లుక్ అయితే బాగుంటుందని. నెక్స్ట్ ఒక స్పూన్ వరకు కూడా ఆయిల్ అనేది దీనిలోనే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఒత్తిని తీసుకొని ఇంకా అందులో మనం నార్మల్గా దీపం ఎలా పెట్టుకుంటామో ఆ ఒత్తికి కొంచెం ఆయిల్ అంటే స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఒత్తిని అయితే వెలిగించండి. వెలుగుద్ది చాలా వరకు, అంటే ఇంత టైం అని అయితే నేను చెప్పలేను, కానీ నాకైతే ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ వరకే ఉంది. అంటే నేను ఆయిల్ కూడా 1/2 స్పూన్ వరకు వేసాను, 1 స్పూన్ అయితే వేయలేదు. ఎలా ఉంటుంది ఏంటి ఆయిల్ వేస్ట్ అయిపోతుంది అనేసి. సో చూసారు కదా, ఇలా అయితే నేను వెలిగించాను. వెలిగినంతసేపు బాగానే ఉందండి, బట్ ఏంటంటే ఒక 15 మినిట్స్ కంటే కూడా ఇది ఎక్కువ టైం అయితే లేదు. సో మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. కానీ కలర్ఫుల్గా ఉంది. ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు ఇలాంటి కొత్త కొత్త టిప్స్ ట్రై చేస్తేనే కదండి చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.